భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసన ఫలితంగా గవ్వ ప్రశ్నని క్రోడీకరించుకుని గోచార ఫలితాలని సమన్వయం చేసుకుంటూ ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాన్ని మీ ముందు ఉంచబోతున్నాం. ప్రధానంగా 5వ తారీఖు మే మాసం 2025 నుండి 11 మే 2025 వరకు ఉన్నటువంటి గ్రహ సంచార స్థితి. ప్రధానంగా మేషంలో రవి, వృషభంలో దేవగురు అయినటువంటి బృహస్పతి, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో బుధుడు, శుక్రుడు, శని, రాహు, మళ్ళీ బుధుడు మేషంలో కూడా వెడుతుంటాడు. ఇది ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి ఈ వారం యొక్క గ్రహ సంచార స్థితి. ఈ గోచారవశాత్తు గ్రహాల యొక్క కదలికలు, ప్రత్యేకించి ఈ వారంలో బుధుడు, మళ్ళీ వచ్చే వారంలో ప్రధానమైనటువంటి దేవగురు యొక్క బృహస్పతి, వీరిద్దరి యొక్క గోచార సంబంధమైనటువంటి పరిస్థితులు దేశ కాలమాన పరిస్థితులే కాదు, ద్వాదశ రాశుల మీద ప్రధానమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టబోతున్నాయి. కొన్ని రాశులకేమో విశేషవంతమైనటువంటి గురుబలం రాబోతుంది. మరికొన్ని రాశుల బలహీనమవుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ సందర్భంలో ద్వాదశ రాశుల యొక్క రాశిఫలం ఏ విధంగా ఉంది, ఏ ఏ పరిహారాలని పాటించాలన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మజీ గోవిందమాంబజీ. వచ్చినటువంటి ఫలితం బుధుడు కర్కాటక రాశి జాతకులకి ఒకవైపేమో అష్టమశని ప్రభావం సంపూర్ణమయ్యింది. కానీ మరికొన్ని రోజుల్లోనే అతి సమీపమైన కాలంలోనే దేవగురువు అయినటువంటి బృహస్పతి కొంతకాలం వ్యయంలోనూ, అతిచారం వల్ల లగ్నంలో కూడా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అన్నటువంటి ఆలోచనలు మన మనసు నిండా కూడా ఉంటూ ఉంటాయి. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కానీ కొన్ని పరిస్థితుల్లో మానసికమైనటువంటి సంఘర్షణ, కోపం ఎక్కువ అవుతూ ఉండటం, కుటుంబ సభ్యులు ఇంటా బయటి వాళ్లతో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రయత్నాలు సఫలీకృతం అవటమే కాదు, మీ చరిష్మాని మళ్ళీ నిరూపించుకుంటారో, సమాజంలో మీకున్నటువంటి ప్రఖ్యాతి మళ్ళీ కూడా మీకు లభించే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన అంశాలు అవ్వచ్చు, గతానికి సంబంధించినటువంటి కొన్ని పరిస్థితులు అవ్వచ్చు, వీటి నుండి ఇప్పుడిప్పుడే బయటపడటమే కాదు, మళ్ళీ పునర్వైభవాన్ని పొందడానికి మీరు చేసే ప్రయత్నం అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. కొన్ని కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. విశేషవంతమైనటువంటి జనాకర్షణను కలిగి ఉంటారు. ఒక ముఖ్యమైనటువంటి ప్రయత్నం వల్ల దీర్ఘకాలికంగా ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా ఇబ్బంది పెట్టడానికి మీరు చేసే ప్రయత్నం సఫలీకృతమవుతుంది. సమాజంలో ఎప్పుడైతే మన ఖ్యాతి పెరుగుతూ ఉంటుందో, నరఘోష, నరదిష్టి, నరపీడల వంటి విశేషవంతమైనటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటాం. ఈ విధమైనటువంటి స్థితిగతుల్లో మీ మీద అనవసరమైనటువంటి అపోహలు, అపార్థాలని ప్రచారంలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్త. గ్రహ సంబంధమైన అంశాలు అవ్వచ్చు, స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి స్థితిగతులు అవ్వచ్చు, మీరు చేసే ప్రయత్నాలు లాభిస్తాయి, అనుకూలవంతమవుతాయి, సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు మొదలవుతాయి. గృహంలో వేరొకరికి ధనలాభం లేదా ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా పరిపుష్టిని సాధించేటువంటి అవకాశం కూడా ఈ రాశి జాతకులకి కనబడుతుంది అనటంలో
ఎటువంటి సందేహం కూడా లేదు. విద్యార్థులు ఏకాగ్రతతో కూడిన ప్రయత్నం అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి, అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యమైనటువంటి యూనివర్సిటీలో, ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలో ప్రవేశం కోసం మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా లాభించేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఈ రాశి జాతకులు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తున్న గంధము అక్షతల చేత వెంకటేశ్వర స్వామి వారిని పూజించి ఇంట్లో నుండి బయటకు వెళుతున్నటువంటి సందర్భంలో గంధంలో ముంచినటువంటి అక్షతల్ని స్వామివారి యొక్క చిత్రపటం దగ్గర ఉంచి మనసులో స్వామివారిని స్మరణ చేసి బయటికి వెళ్ళటం వల్ల సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది. For more videos like this, subscribe Big TV channel.